స్కిల్ వర్సిటీకి 100 కోట్లు 150 ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. వర్సిటీ నిర్వహణకు నిధులు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. దసరా తర్వాత నుంచి కోర్సులు ప్రారంభించాలని నిర్ణయం. వర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ఆనంద్ మహేంద్రకు అప్పగిస్తున్నామని వెల్లడి. స్పోర్ట్స్ వర్సిటీకి 200 ఎకరాలు కేటాయిస్తామని ప్రకటన. స్కిల్ వర్సిటీ బోర్డు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీ గానీ, కాకతీయ యూనివర్సిటీ గానీ, పాలమూరు యూనివర్సిటీ గానీ, తెలంగాణ యూనివర్సిటీ గానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గానీ, ఇట్లా శాతవాహన యూనివర్సిటీ గానీ, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నింటినీ కూడా పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ఇవి స్టేట్ యూనివర్సిటీస్ కాబట్టి వీటిని కూడా పట్టించుకొని అక్కడ నియామకాలు అంటే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇవన్నీ కూడా నింపి తర్వాత సరైనటువంటి వసతులు కల్పిస్తే అక్కడ పరిశోధనలు జరుగుతాయి. పరిశోధనలు జరగడం ద్వారా ఏమవుతుందంటే కొత్త ఆవిష్కరణలకు తెరలేపుతాయి. కాబట్టి అభివృద్ధికి అదే సంకేతంగా ఉంటుంది. కాబట్టి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం మొత్తం కూడా నాశనం చేసింది. ఏది ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా అంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత ఒక బుక్ ఆవిష్కరణ ఉండే, ఓయూ అనుభవాలు జ్ఞాపకాలను ఒక బుక్ రిలీజ్ ఉండే. ఆ రిలీజ్ సందర్భంగా ఆయన వచ్చి మాట్లాడి ఆయన ఏం చెప్పిండంటే ఉస్మానియా యూనివర్సిటీ చచ్చిపోతుంది అని అంటున్నారు, కానీ నాకు తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ ఆల్రెడీ చచ్చిపోయింది, బొంద పెట్టడం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పి పెద్ద కుట్ర. ఎంత బాధాకరంతో అంటే ఆయన అన్నాడు, నేను ఇక్కడ చదువుకున్నా ఎంత బాధతో చెప్తా ఉన్నా, ఇక్కడ సూదిని జైపాల్ రెడ్డి గారు చదువుకున్నారు, పివి నరసింహారావు గారు చదువుకున్నారు, గొప్ప గొప్ప నాయకులు, తర్వాత చాలామంది విద్యావేత్తలని, చాలామంది మేధావులని ప్రపంచానికి అందించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి అంత గొప్ప పేరుంటే ఆ యూనివర్సిటీని మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ 1980లో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ సంఖ్య 1600 టీచింగ్ స్టాఫ్ ఉంటే, ఒకవేళ ఇప్పుడు అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ 44 సంవత్సరాలలో ఏం చేయాలి? పెరగాలి, కోర్సులు పెరగాలి, తర్వాత వాటికి సంబంధించినటువంటి సెక్షన్లు పెరగాలి, సీట్లు పెరగాలి, విద్యార్థులకు సంబంధించినటువంటి సౌకర్యాలు పెరగాలి, ఇక్కడ హాస్టల్స్ పెరగాలి, ఇవన్నీ కూడా అక్కడ ఇది జరగాలి. కానీ అవేమీ జరగకుండా ఇప్పుడున్నటువంటి స్టాఫ్ ఎంత అంటే 372. ఏది టీచింగ్ స్టాఫ్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, తర్వాత ప్రొఫెసర్లు కలిసి 372 అంటే పావుల వంతు కూడా లేదు. 1980లో 1600 మంది ఉంటే ఇప్పుడు పావుల వంతు కూడా అక్కడ మనుషులు అంటే ఆ టీచింగ్ స్టాఫ్ లేదు అంటే మరి పరిశోధనలు ఏడికెళ్ళి జరుగుతాయి. తర్వాత గత ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే యూనివర్సిటీలకు సంబంధించి ఏది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ పరిశోధనలు చేసుకోవడానికి పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మినిమం నాన్ నెట్ ఫెలోషిప్స్ అని చెప్పేసి ఇక్కడ 10,000 రూపాయలు మినిమం 10,000 రూపాయలు నెలకు ఆ పరిశోధకులకు అంటే పిహెచ్డి స్కాలర్స్కు ఇచ్చేది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు పరిశోధనలు చేసుకోవాలంటే ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఇంకా ఒకవేళ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారనుకో, వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళి పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అక్కడ శాసనాలను, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ని కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ, కవులను కానీ వీళ్ళందరినీ కూడా కలవాల్సి ఉంటుంది. దీనికి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి పరిశోధనలు జరగాలంటే తర్వాత ఏదైనా ఒకవేళ సంచలనమైనటువంటి కొత్తగా ఆవిష్కరణలు జరగాలంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి వాళ్ళకి ఎంతో కొంత ఆసరా అయితే, నెలకు ఎంతో కొంత ఆసరా అయితే వాళ్ళు పరిశోధనలు చేస్తారు, కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారు, అవి ప్రపంచానికి అందుతాయి. కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి మొత్తం కూడా ఈ నాన్ నెట్ ఫెలోషిప్స్ తర్వాత ఇక్కడ ఫెలోషిప్స్ ఏవైతే ఉంటాయో ఒక్కరికి ₹1 కూడా ఇవ్వలేదు. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ని. నేను చెప్తున్నా కానీ ఏమంటారు నాకనే ఉద్దేశం కాదు. చాలామంది పాపం పరిశోధకులు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది. ఈ పాత యూనివర్సిటీలను బాగు చేసుకుంటూ కొత్త వాటిపైన దృష్టి పెడితే బాగుంటుంది. కానీ పాత యూనివర్సిటీలను మొత్తమే పట్టించుకోకుండా ఏదో చేస్తున్నామని బిల్డప్ చేయడం తప్ప వేరే ఏముండట్లేదు. ఇప్పుడు స్కూళ్ళ విషయంలో అంతే ఉంటుంది, యూనివర్సిటీల విషయంలో అంతే ఉంటుంది, ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో కూడా అంతే ఉంటుంది. ఎందుకు మీరు పాత వాటి మీద దృష్టి పెట్టరు? ఉస్మానియా ఆసుపత్రి ఎంత దారుణంగా ఉంది, గాంధీ హాస్పిటల్ ఏ విధంగా ఉంది?
అయితే వీటికి సంబంధించి ఏమైతుందంటే పరిశోధనలు జరగాలి, తర్వాత యూనివర్సిటీలలో ఇవన్నీ కూడా జరగాలంటే అక్కడ విద్యార్థులకు సంబంధించి ఒక్కసారి మెస్ ఛార్జీలు ఇస్తున్నామని చెప్పేసి ఓ 7 కోట్ల రూపాయలు అనంగా మొత్తం డిమాండ్ చేయంగా 7 కోట్ల రూపాయలు వేసిండ్రు. 7 కోట్ల రూపాయలు వేసిన తర్వాత నిజంగా మెస్ ఛార్జీలు ఏమైనా ఇచ్చిండ్రా, మరి యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏమైనా ఇచ్చిండ్రా అంటే ఇయ్యలే. ఏం చేసిండ్రు, కొన్ని పైసలు ఇచ్చినట్టు చేసి మళ్ళీ తీసుకొని వాటిని ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది కదా వాళ్లకు జీతాలు ఇవ్వడానికి వాటిని వాడుకున్నారు. దీంతో మొత్తం కూడా విద్యను నిర్వీర్యం చేసే, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 100% యూనివర్సిటీలను పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీల దందా ఏదైతే ఉందో ఆ దందాను కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది లేకపోతే మనం కొత్త ఏంటంటే ఆవిష్కరణలు చేసుకోవడానికి కానీ ఇంకేమైనా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. కాబట్టి దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాల భూమి 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వర్సిటీ నిర్వహణకు పారిశ్రామికవేత్తలు సహకారం అందించాలని కోరారు. ఇక స్కిల్ యూనివర్సిటీలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలి. వర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిధులు ఇవ్వాలి. యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు. ఇక యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ఈ భవనాలకు ఆయా కంపెనీల లేదా దాతల పేర్లు పెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డుతో పాటు తెలంగాణలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో గురువారం సెక్రటేరియట్లో సీఎం సమావేశమయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనిరాజు అంట ఇక బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇక స్పోర్ట్స్ వర్సిటీపై దృష్టి కూడా పెడతా ఉన్నారంట. స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను వర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నామని చెప్పిండ్రు. తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా 200 కోట్ల రూపాయలు 200 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రేవంత్ విజన్ ఉన్న నాయకుడు, స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర స్కిల్ వర్సిటీ ఆలోచన గొప్పదని ప్రశంస. మంచి, నిజంగా కూడా ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ఐటీఐలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. ఐటీఐలో ఏమైతుందంటే ఇక్కడ ఏది శిక్షణ ఉంటుండే, ఏది ఉపాధికి సంబంధించినటువంటి ఒక శిక్షణ ఇస్తుండే వాళ్ళు, ఆ స్కిల్స్ నేర్పియాల్సి ఉంటుంటే. అయితే చాలా ఐటీఐలన్నీ కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. వాటి ద్వారా ఉద్యోగాలు వస్తాయనేటువంటి నమ్మకం మొత్తం కూడా సన్నగిలింది. గతంలో ఐటీఐ చేసిన వాళ్ళకు గవర్నమెంట్లో కూడా జాబ్లు వస్తుండే. అయితే అటువంటివి ఉన్నది కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేసి, అంటే బయట ఏదైతే కంపెనీలు అనుకుంటున్నాయో, ఏదైతే అవసరాలు ఉంటాయో వాటి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ మనుషుల్ని, అంటే మానవ వనరులు తయారు చేస్తే వాళ్ళు ఉపయోగపడతారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఒక మంచి ఆలోచన మాత్రం ఉన్నది. అదైతే ఇది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,